ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రభు పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి నామములో శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని యొక్క మాటలు గమనించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆశీర్వాదము ఈ భూమి మీద మనలను ధనవంతులుగా చేస్తుంది. పరిశుద్ధ లేఖనము అదే మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఎవరైతే దేవుని ఆశీర్వాదమును పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆశీర్వాదమును వారి జీవితంలో పొందుకుంటారో వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతా. మనం కష్టపడినంత మాత్రాన, మనము ప్రయాసపడినంత మాత్రాన మనకు ఆశీర్వాదాలు ఎక్కువ రావు. కానీ దేవుని అనుగ్రహం మన మీద ఉంటే, ప్రభు యొక్క కనికరం మన మీద ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదములో మన మీద ఉంటే ఈ భూమి మీద ఐశ్వర్యవంతులముగా పిలువబడతాము. కాబట్టి దేవుని ఆశీర్వాదములో మనకు కావాలి అని ప్రభువును మనము అడిగేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొంతమంది జీవితాలను మనము గమనిస్తూ ఉన్నప్పుడు వారు ధనవంతులుగా పిలువబడ్డ కారణం ఏంటి అని అంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి ఈ భూమి మీద వారు ధనవంతులుగా గొప్పవారుగా పిలువబడ్డ. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహామును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము వెండి బంగారములు కలిగి పశు సంపదను కలిగి ఒక గొప్ప ధనవంతుడై ఉండెను అని పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నాం. నిజముగా వాటన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహించి అబ్రహామును ధనవంతునిగా చేశాడు. అబ్రహాము మాత్రమే కాదు, కానీ అబ్రహాము కుమారుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చదివినప్పుడు ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతములో ఉన్న అప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందాడు. దేవుడు ఇస్సాకును గొప్పవానిగా చేసినట్లుగా, క్రమక్రమముగా అభివృద్ధి చెందినట్లుగా పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నాము. గొప్పవాడుగా మార్చబడ్డాడు అని అంటే ఇస్సాకు ధనవంతుడిగా మారిపోయాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి ఆ దేశములో ధనవంతునిగా చేశా. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా మందిని ధనవంతులుగా చేశాడు. యోసేపు ధనవంతుడిగా ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చదువుద్దాం. దావీదు ధనవంతుడిగా ఉన్నాడు అని, సొలొమోను ధనవంతుడై ఉన్నాడు అని, యోబు ధనవంతుడై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథములో మనము స్పష్టముగా చూడగలము. దానికి కారణం ఏంటి అని అంటే దేవుడు వారిని ఆశీర్వదించి ఈ భూమి మీద ఐశ్వర్యవంతులుగా చేశా. వారిని ఐశ్వర్యవంతులుగా చేసినటువంటి మన దేవుడు మనలను కూడా ఈ భూమి మీద ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా చేయాలి అని ప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డలో ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా గొప్పవారిగా ఉండాలి అని, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని ప్రభువారు కోరుకుంటున్నాడు. కనుక
ఈ దినమున దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించి ఈ భూమి మీద ఐశ్వర్యవంతులుగా చేసి తన శ్రేష్టమైన కృప చేత మనలందరినీ కూడా నింపునుగాక.